ఆధార్ అప్డేట్ పని కోసం కాకినాడ వెళ్లాల్సి ఉంది. ఎలాగూ సెలవులే కదా, పిల్లలు కూడా పదే పదే అడుగుతున్నారు బీచ్ కు తీసుకెళ్లమని. ఆ పనేదో చేసుకుని అందరం కలిసి బీచ్ లో సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చని అనుకున్నారు. అక్క బావ వాళ్ళ కవల పిల్లలతో కలిసి, తమ్ముడు ఆయన భార్య 4 ఏళ్ల కూతురు, మొత్తం 7గురు కలిసి కారులో కాకినాడకు వెళ్లారు. ఆధార్ అప్డేట్ పనేదో చూసుకున్నారు. తర్వాత 2 కుటుంబాలు పిల్లలతో బీచ్ లో చాలా ఎంజాయ్ చేశారు. అలలతో పోటీ పెట్టుకొని పరుగులు తీస్తూ, పడుతూ లేస్తూ, ఆనందంలో తడుస్తూ, ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను ఫోటోలు తీసుకొని ఫోన్లలోనే కాదు, మర్చిపోకుండా మదిలో కూడా పోగేసుకున్నారు. చీకటి పడుతుండటంతో ఇంటికి చేరుకోవాలని కారులో తిరుగు పయనమయ్యారు. బీచ్లో వాళ్ళు గడిపిన ఆనందపు క్షణాల తాలూకు సంతోషం కారులో వారితో పాటే జర్నీ చేస్తోంది. ఫోటోలు చూసుకుంటూ, అక్కడ వాళ్ళు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఆ 2 కుటుంబాలకు సముద్రపు అలల దిష్టి తాకిందో లేదా విధికే కన్ను కుట్టిందో, కాసేపటికే వారి ఆనందమంతా ఆవిరైపోయింది. అప్పటి వరకు అలలతో పోటీపడి మరి నవ్వులు చిందించిన ఆ ఫ్యామిలీలో సముద్రమంత శోకం నిండింది. చీకటి పడేలోపు ఇల్లు చేరుకుందామని బయలుదేరిన ఆ కుటుంబాలను కడతీరని విషాదపు చీకట్లు కమ్ముకున్నాయి. మృత్యువు విలయ తాండవం చేసింది. 7గురులు ఏకంగా 5గురిని బలి తీసుకుంది. అమ్మా నాన్నతో పాటు తోబుట్టువును కూడా బలి తీసుకుని ఆ కవల సోదరిని ఒంటరి చేసింది. భర్త 4 ఏళ్ల చిన్నారిని ఆమె నుంచి దూరం చేసి భార్యను కన్నీటి సంద్రంలో ముంచేసింది. గుండెలను మెలిపెట్టే ఈ తీవ్ర విషాద ఘటన రంగంపేట మండలంలోని వడిసలేరు వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ, రాజమహేంద్రం గ్రామీణ మండలం కవలగొయ్యకి చెందిన తీగిరెడ్డి శివ సొంత బావమర్దులు. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు కుటుంబాలతో కలిసి కారులో కాకినాడ వెళ్లారు. అక్కడ పని పూర్తవగానే బీచ్ లో కాసేపు ఉల్లాసంగా గడిపిన తర్వాత అదే కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వడిసలేరు వద్ద పాల ట్యాంకరు 1 వేలో వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న వీళ్ల కారు బలంగా ఢీకొట్టింది. పాల ట్యాంకర్ ను ఢీకొన్న ఫోర్స్ కి కారు ముందు భాగం మొత్తం తుక్కైంది. కారులోని ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నా లాభం లేకపోయింది. ప్రమాద సమయంలో కారులో 4 ఏళ్ల చిన్న పాపతో సహా 7గురుండగా ఒక్క క్షణంలో 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రేలంగి శివన్నారాయణ, ఆయన భార్య దేవి లలితతో కూతురు వర్షిత, అలాగే దేవి లలిత సోదరుడు తిక్కిరెడ్డి శివ, అనిత కుమార్తె శాన్వి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శివన్నారాయణ ఇంకో కుమార్తె హర్షిత, శివ భార్య భవానీ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. భవానీకి 2 కాళ్ళు, ఓ చేయి విరిగిపోయి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసి హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అయితే శివన్నారాయణకు వర్షిత, హర్షిత అనే కవల పిల్లలుండగా ప్రమాద సమయంలో ఇద్దరు అదే కారులో ఉన్నారు. విధి ఎంత క్రూరమైందంటే ఒకేసారి ఇద్దరూ కలిసే ప్రాణం పోసుకున్న ఆ కవలలను విడతీసి ఒంటరిని చేసింది. వర్షిత ప్రాణాలు కోల్పోగా హర్షిత స్వల్ప గాయాలతో బయటపడింది. తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయిన హర్షిత రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తోంది. చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న శివన్నారాయణ గ్రామంలో సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరు పొందారు. కాగా ఈ ప్రమాద ఘటన తెలిసి చాలా మంది గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకొని అన్నా అన్నా అంటూ బోరున విలపించారు. మరోవైపు కవలగొయ్యకి చెందిన తీగిరెడ్డి సూర్యనారాయణకు తన 2 బిడ్డలు శివ, దేవి లలిత మృతి చెందిన విషయం ఇంకా తెలీదు. గతంలో చెట్టుపై నుంచి పడిపోవటంతో అంగవైకల్యం, మతి స్థిమితం కోల్పోయిన సూర్యనారాయణ
ఏం జరుగుతుందో తెలియక బిత్తరు చూపులు చూస్తూ కనిపించడం మరింత కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తిక్కిరెడ్డి శివ భార్య భవానీ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెకు 2 కాళ్ళు, చేయి విరిగిపోవడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పేపర్ మిల్లులో చిరుద్యోగిగా పనిచేసే శివ కుటుంబానికి ఇది తీరని లోటు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్, ఏఎస్పీ మురళీకృష్ణ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను దుర్గేష్ పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు ఈ దారుణ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దూరం